నమస్కారం అండి. నా పేరు ఏలూరి వెంకటలక్ష్మి. మాది చిన్నబాలపాలెం, పుట్టుగని మండలం అండి. నేను ప్రస్తుతానికి భీమవరాన్ని అమ్మగారింట్లో ఉంటున్నానండి. నాకు తినటానికి తిండి లేక నాకు అబ్బాయిలు కూడా లేరండి. ముగ్గురు అమ్మాయిలకి కూడా పెళ్ళిళ్ళు అయిపోయాయండి. నా అత్తోరు ఆస్తి నాకు ఇవ్వకుండా నన్ను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారండి. నా అత్తోరు అంటే ఇద్దరు మధ్యగారులండి. ఒక మధ్యగారు కొడుకులు, ముగ్గురు కొడుకులు, ఒక మధ్యగారు నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆస్తి ఇవ్వట్లేదండి. పైగా నా పక్కన కూర్చున్న ఆవిడ మా చెల్లి అండి. మా చెల్లి దగ్గర నేను 6 ఎకరాలు కొనుక్కున్నానండి. 6 ఎకరాలు కొనుక్కుంటే ఇదిగోనండి లింక్ డాక్యుమెంట్, అసలైన డాక్యుమెంట్ అండి. వాళ్ళ అత్తోరు తరపున 6 ఎకరాలు ఇచ్చారు ఇవిడికి. నేను కొనుక్కున్నానండి. ఆ పొలంలోకి వెళ్ళి కాయ తీయించుకుంటానంటే ముగ్గురు కొడుకులు, తండ్రి కూడా ఈ పక్కన ఒకళ్ళు, ఈ పక్క నుంచి ఆ పక్క నుంచి నలుగురు తలకొక్కత్తి తలకొకర్ర పుచ్చుకొని నన్ను కవరు వేసి గుండ్ల మీద చెయ్యేసి వెనక్కి దోసేసి నన్ను కర్రలతో బాధేసి నన్ను చిత్రహింసలు పెడుతున్నారండి. నా ముగ్గురు పిల్లలు కూడా అత్తోరింటికాడే ఉన్నారు. వాళ్ళ ఇళ్ళకి ఫోన్లు చేసండి, వీడియోలు పెట్టి అల్లుళ్ళే కానీ నా కూతుళ్ళే కానీ మొత్తం అన్నీ కూడా నోటికొచ్చిన మాటలు మాట్లాడుతున్నాడండి. మా అల్లుళ్ళు కానీ మా అమ్మాయిలు కానీ ఈ ఆస్తి గొడవల్లో కానీ అసలు రారండి. మా ఆయన గారు 2021లో కరోనా వచ్చి చనిపోయారండి. అప్పటి నుంచి కూడా నాకు తినటానికి లేక నేను వేరుశనక్కాయ ఉండలో చుట్టుకొని బతుకుతున్నానండి. నా ముగ్గురు పిల్లలు ఉన్నారు కానీ అత్తోరింటికి వెళ్ళిపోయారు. ఆడపిల్లలు నాకు పెట్టరు కదండి. నాకు అత్తోరి తరపున ఆస్తి రానివ్వట్లేదండి. రంగబాబు, శేషుబాబు తండ్రి, రంగబాబు కొడుకు రౌడీ శేఖర్ అండి, పవను కృష్ణమూర్తి. నేను తోటల్లోకి వెళ్దామంటే నేను కొనుక్కున్న తోటల్లో కూడా రానివ్వట్లేదండి. అసలు అతనికి అంత ఆస్తి ఎలా వచ్చిందండి? అన్ని నాయ అంటున్నాడు. నాకు మళ్ళీ ఎంతో మంది బాధితులు ఉన్నారండి. వాళ్ళు మీడియా ముందుకు వచ్చి చెప్పలేకండి ఎవరూ రావట్లేదు. నేను ధైర్యం చేసి నాకు రెవెన్యూ వారు, పోలీసు వారు, మంత్రివర్యులు ఎవరైనా సరే, నాకు ఆడదాన్ని కాబట్టి, నాకు వెనకాల ఎవరూ లేరు కాబట్టి నాకు రక్షణ కల్పించాలండి. లేకపోతే నన్ను చంపేయటానికి రెడీగా ఉన్నారండి ఆయన. ఇప్పుడు మళ్ళీ వాసంశెట్టి సుభాష్ గారు, నేను ఇంకా ఎవరెవరో వెళ్ళి అంటండి పొలాలు రిజిస్ట్రేషన్ చేసేస్తున్నామని నా పేరు కూడా మంత్రివర్యులు పక్కన పెడుతున్నారండి. వాళ్ళు ఎక్కడ, నేను ఎక్కడండి? నేను కనీసం ఆయన్ని టీవీలో కూడా చూడలేదండి. ఆయన నాకు ఎలా తెలుసండి? నాకు అసలు తెలియదు కదండి. నేను ఇంట్లోంచి బయటకు రాని మనిషినండి. ఆయన నాకు తెలియదు. ఆయన చాలా మంచి ఆయన అనేసి చెప్పడం విన్నాను కానీ నేను ఆయన చూడలేదండి. ఈ గొడవలకు కానీ సుభాష్ గారికి కానీ ఎటువంటి సంబంధం లేదండి. నాకు ఆస్తి రావాలండి. అతను చాలా భూ కబ్జాలు చేసి అందరినీ ఏడిపించున్నాడండి. మరి తనకి ఎన్నో ఎకరాలు ఉన్నాయి కదండి దగ్గర దగ్గర. మరి అతనికి ఉన్న ఆస్తి నాకు కూడా ఉండాలి కదండి. మరి నాకెందుకు లేదండి? ఆ ఆస్తి అంతా ఎలా వచ్చిందో బయటికి లాగి ఆ ఆస్తిలో మరి మంచి విలువైన ఆస్తి ఉంచి కడవన్నీ కూడా రెవెన్యూ వారు ఆ నెంబర్లు అవి డిలీట్ చేసి ఎవరు ఆస్తి వాళ్ళకి అప్పచెప్పండి. చాలా మంది ఏడుస్తున్నారండి ఆస్తులు పోగొట్టుకున్న అతని వల్ల. అదండి చాలా బాధ పెడుతున్నాడండి మమ్మల్ని. శేషుబాబు అండి తండ్రి, ముగ్గురు కొడుకులు తోటల్లోకి వెళ్తుంటే ఎవరినైనా సరేనండి వెనక ముందు చూసుకోవట్లేదు. కత్తి కర్రనండి. ఇంకా ఇతనేమో ఊరి మీద ఉంటాడండి పెద్ద కొడుకు. తండ్రి, ఇద్దరు కొడుకులు ఇంటికాడ చూసుకొని ఈ అన్ని ఆస్తులన్నీ పోగేసి అన్నగారు ద్వారా ఫోన్లు చేసండి ఆస్తులు పోగు చేసుకుంటున్నారండి. ఈ మంత్రివర్యుల గారికి, సుభాష్ గారికి సంబంధం లేదండి. ఆయన నాకు తెలియదు. ఈ ఆస్తిలోకి ఆయన ఎప్పుడు రాలేదు. అదండి. ఇందులో ఉన్న నెంబర్లన్నీ కూడా పరీక్షించండి. ఏ మంచియో ఏ చెడ్డయో మీరు ఇందులో ఉన్న నెంబర్లు కూడా అన్ని ఫేక్ అండి. ఇవన్నీ కూడా పుట్టి నెంబర్లు అండి. అమాయకుల్ని బలి చేసుకుంటున్నాడండి నిజంగాను. ఇందులో ఉన్న పేపర్లో, ఇందులో ఉన్న నెంబర్లో అసలు ఒక్కటి కూడా విలువైంది కాదండి. అండి ఇదిగోనండి నేను 6 ఎకరాలు కొనుక్కున్న కాగితం అండి. మా చెల్లి ఇదిగోనండి, మా చెల్లి అమ్మిందండి నాకు ఈ కాగితం. దానికి లింకు పెద్దలో నాటి కాగితాలండి. అన్నిటికీ కూడా మేము రెడీగా తెచ్చామండి. ఇందులో ఎటువంటి మార్పు లేదండి. వాసంశెట్టి సుభాష్ గారికి ఏం తెలియదు.
అండి మధ్య కొడుకండి. మరి అతనికి ఉన్న ఆస్తి మాకు కూడా ఉండాలి కదండి. మరి అందరూ అలాగే తింటున్నాడు సార్. ప్రతి ఓళ్ళేనండి. తండ్రి ఇద్దరు కొడుకులు ఇంటికాడ కాపలా అండి ఈ పొలాలకి. వీడు ఊరి మీద తిరిగి అందరినీ హింసిస్తాడండి. నాకు ఈ రోజున భోజనం లేదు సార్. మరి అతనికి అంత ఆస్తి ఉన్నదండి. అతనికి అంత ఆస్తి ఉంది, మరి నాకు కూడా అంతే ఉండాలి కదా సార్. మరి నాకు కూడా అంత ఆస్తి ఉండాలి కదా సార్. నేను అన్నదమ్ములు చూస్తున్నారండి. ఇప్పుడు పుట్టింట్లో ఉంటున్నాను సార్. నాకేమీ లేదండి. వేరుశనగ ఉండిలో పనిలోకి వెళ్ళి నేను 150 రూపాయలు తెచ్చుకుంటున్నాను సార్ రోజుకి. వాసంశెట్టి సుభాష్ గారు ఏదో పొలాలు తీసేసుకున్నారు, కబ్జా చేశారు, ఈ నెంబర్లన్నీ కూడా ఆయన తీసేసుకున్నారని అంటున్నాడు. కానండి వాసంశెట్టి సుభాష్ గారికి ఎటువంటి సంబంధం, రంగబాబుకి ఇద్దరికి ఎటువంటి సంబంధం లేదండి. ఈ పొలాలకి సుభాష్ గారికి ఏ విధమైన సంబంధం లేదు. ఎవరండి? మేము పెట్టామండి, పోలీసుల వారు పట్టించుకోవట్లేదండి. ఉన్నాయండి, రిపోర్ట్లు ఉన్నాయండి, కలెక్టర్ కాగితాలు పెడుతున్నామండి, అన్ని ఉన్నాయండి మా దగ్గర. పట్టించుకోవట్లేదు. రావాలండి. అసలు నన్ను రానిత్తలేదండి, గొల్లపల్లి రానివ్వట్లేదు సార్. ఏమోనండి, మరి ఆయన ఎవరో కూడా నాకు తెలియదండి. సుభాష్ సార్ అంట, నాకు తెలియదండి. ఆయనకి మా పొలాలకి ఎటువంటి సంబంధం లేదండి. ఆయనకి మంత్రివర్యులకి మాకు పొలాలకి సంబంధం లేదండి. ఏది కాజేసినా, ఏది కబ్జా చేసినా ఇతను ఏలూరు రంగబాబే కబ్జా చేసి జనాన్ని భయపెట్టి కత్తులు కర్రలు వేసుకొని రౌడీ చేయటండి. తమ్ముళ్ళు, తను, తండ్రి చాలా ఇబ్బంది పెడుతున్నారండి. అతని అన్ని, అతని దగ్గర ఏమేమి ఉన్నాయో అన్ని పేకేనండి. ఒక్కటి కూడా ఒరిజినల్ లేవండి. మరి అతనికి ఉన్నంత మాకు ఉండాలి కదండి. ఇంకో మధ్య గారు కూడా ఉన్నాడండి, అతనికి మాకు ఏమి ఇవ్వట్లేదండి.